150 కార్పొరేషన్లకి నువ్వు కంప్లైంట్లు పెట్టావు, ఈ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వద్దండి అని. మేమెప్పుడు గతంలో చేయలా. రోడ్డెక్కి పోరాడితే ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం మీద ఇక్కడ ఒత్తిడి తీసుకొచ్చావు, కానీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే రకంగా ఈరోజు చేయలా. నువ్వు 150 మంది కార్పొరేషన్లకి రిస్క్ అసెస్మెంట్ ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టావు. ఎక్కడి నుంచి? ఆస్ట్రేలియాలో ఉన్న వ్యక్తితో నుంచి. అక్కడికి స్పందన రాలేదు. ఏం చేశారు తర్వాత? మీ సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించే. ఎవరికి పెట్టారు? సాక్షాత్తు భారత ప్రధానికి కూడా పెట్టారు కదా మీరు కంప్లైంట్. నువ్వేమన్నా ప్రతిరోజు సైలెంట్గా ఉంటున్నావా? ప్రతిరోజు రాష్ట్రం మీద ఇటు కోర్టులో కేసు వేయడం ఏంటి? ఉత్తరాంధ్ర భూములు ఫ్యాక్టరీలకి తక్కువ రేటుకి ఇచ్చారని రాయలసీమ ఎంపీ పోయి కోర్టులో కేసేస్తాడు. నిన్నటికి నిన్న మొట్టికాయలు తిన్నారు. ప్రభుత్వం ఏదైనా బారోయింగ్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే పిటిషన్ల మీద పిటిషన్లు పంపుతూ ఉన్నారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలంటే రిలీజ్ చేస్తాను నేను. అక్కడికి మీ ఎంపీ గారు కూడా రాశారు కదా. ఇంకా మీరు అడిగే ధైర్యం ఉందని నేను అనుకోను, రాయలేదని. మీరేదో ఈరోజు ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తామంటున్నారా? చేయండి, చేయండి నేను చెప్తున్నా. నేను అప్పుడైనా మీకు చెంప పెట్టుకు కొట్టినట్టు ఒక రిప్లై వస్తుంది.